అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, భారతదేశంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టేయాలని ప్రయత్నాలు చేయటం అనేక సందర్భాల్లో జరిగినాయి. కానీ ఈ భారతావనంలో 1947 తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి. ఈ భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుసంధానమైనటువంటి విధంగా ఉండాలని ఆనాడున్నటువంటి భారతదేశంలో అనేక మంది ప్రముఖులు, మేధావులు స్టడీ చేసి ప్రపంచమంతా తిరిగి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ విధంగా ఉండాలి, భారతదేశం ఏ విధంగా ఎదరికెళ్ళాలనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు తిరిగి అధ్యయనం చేసినటువంటి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. చాలామంది అనుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అయిపోయింది, లేకపోతే గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు అయిపోయింది. వాస్తవాన్ని మనం గమనించవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. రేపొద్దున రోడ్డు మీద అడుగుతారు, మీరు రోడ్డు ఎక్కిన తర్వాత ఎవరైనా అడుగుతారు ఎక్కడికి వెళ్ళారంటే ఇవాళ రిపబ్లిక్ లేదు సార్, కార్యక్రమానికి వెళ్ళని చెప్తారు. కానీ ఏంటి అంటే మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి, దాని మీద మనం కూడా స్టడీ చేయవలసినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా.